ఇది డోల్మెన్ ఎంట్రీ. సమాధికి ఇట్లా ఎంట్రీ ఉండడం ఏడ చూసుండం మనం. పట్టుకుంటున్నా ఫస్ట్ టైం డోల్మెన్ ఒక 5000 నుంచి 10,000 ఇయర్స్ బ్యాక్ హిస్టరీని పట్టుకుంటున్నాం మనం. అంటే చూడండి, ఎర్లీ మ్యాన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్నా ఇది వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్. అక్కడ ఇంకోటి అది పెద్దది బహుశా నాకు తెలిసి. అప్పటోళ్ళు ఈ గోళాలల్లో సమాధులల్లో బోన్స్ పెట్టి వాటి మీద విషం పోసేటోళ్ళు అనమాట. ఫైనలీ వీ ఫౌండ్ ద డోల్మెన్. ఇవే ఆ సమాధి. ఇక్కడ నుంచి ఈ ఫారెస్ట్లో నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. అవే దవ్విని అంటే ఇక్కడ అడవి పందులు. డోల్మెన్స్ అంటే సమాధులు. వీళ్ళు మనుషుల బాహుబలిలా ఇంత పెద్ద రాళ్ళు ఏడ తీసుకొచ్చారు ఇంత పెద్ద అడవిలో. అండ్ ఇది కొంచెం చిన్నగా ఉంది. అండ్ ఇక్కడ ఒక డోల్మెన్ ఉంది చూడండి. ఈవెన్ చెట్టు కూడా బద్దలు కొట్టలేకపోయింది. ఈవెన్ ఆ తీసుకెళ్ళిన మనిషి కూడా చచ్చిపోయింది. వాట్సాప్ గైస్, దిస్ ఇస్ సాయితేజ గైస్ హియర్. వెల్కమ్ టు హైదరాబాదీ ట్రావెలర్. ఇదిగోండి ఇవే గోళాలు అంటారు వీటిని ఇక్కడ ప్రజలు. చూసిండ్రు కదా, ఈ డోల్మెన్ అయితే పైన మొత్తం పోయింది, కప్పు మొత్తం తీసేసిండ్రు. అండ్ ఇవి ఉన్నాయి, మనము గాబులు ఊర్లల్లో గాబులు పెట్టుకుంటాం చూసినా, అట్లాంటి గాబులు ఉన్నాయి ఇవి. అండ్ వీటిపైన ఏదో నెంబర్స్ కూడా ఉన్నాయి, కాకపోతే వాటిని పుట్టుకోము మనం. ఎందుకంటే అప్పటోళ్ళు ఈ గోళాలల్లో సమాధులల్లో బోన్స్ పెట్టి వాటి మీద విషం పోసేటోళ్ళు అనమాట. సో దానికోసం టచ్ చేయడం డేంజర్ వాటికి. అండ్ లోపలికి వెళ్ళడం కూడా డేంజర్ ఈ డోల్మెన్స్ లోపలికి. అండ్ ఆ బండ పడితే 100 మంది వచ్చి ఆ బండను లేపలేరు. అండ్ ఇంకొక రియాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రజలు ఈ గోళాలు ఉన్నాయి చూసిరా, ఈ గోళాలని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారంట. ఇంట్లో పెట్టుకొని వాటర్ పోసుకొని వాళ్ళ జంతువులకి, యానిమల్స్ ఉంటాయిగా లైక్ గోట్స్ కౌస్ ఉంటాయిగా, వాటికి పెట్టిరంట వాటరు. సో ఇమ్మీడియట్గా ఆ వాటర్ తాగిన అన్నీ చచ్చిపోయినాయి. ఈవెన్ ఆ తీసుకెళ్ళిన మనిషి కూడా చచ్చిపోయిండు. సో అప్పటి నుంచి ఇక్కడ ప్రజలు, ఈ దామర విలేజ్ ప్రజలు వీటిని రాకాసి గూళ్ళు, దెయ్యాల సమాధులు అని చెప్పేసి రకరకాలుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. కాకపోతే అదంతా తప్పు, దెయ్యాలు లేవు ఏం లేవు. కాకపోతే ఇది హ్యూమన్సే. ఒక 5000 నుంచి 10,000 ఇయర్స్ మధ్య హ్యూమన్స్. మియోలిథిక్ ఏజ్ అంటారు, అంటే ఐరన్ ఏజ్కి సంబంధించిన హ్యూమన్ వాటికి సంబంధించింది అనమాట. అసలు నాకైతే ఘోరం గూజ్బంప్స్ వస్తున్నాయి, అంత హిస్టరీ అనమాట ఇది. ఇంకా చెక్కు చెదలకుండా కొన్ని అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ గౌలాలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. అదే మనం అనుకో చేసిన 10 సంవత్సరాలకి అన్నీ పగిలిపోతాయి, కానీ వీళ్ళు చేసినవి చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్లో ఉన్నాయి, కొంచెం కూడా అవుట్ కాలే. ఇదైతే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ ఇంకోటి అక్కడ ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఆడ చూద్దాం. అండ్ అక్కడ ఇంకొకటి ఉంది, అంటే అక్కడ ఇంకొకటి ఉంది. అదైతే మామూలు లేదు, అదైతే అటు ఇటు గ్యాప్ ఉన్నాయి చూడండి. ఇది మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఈవెన్ మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఫస్ట్ టైం కాబట్టి ఇదే చూడండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది డోల్మెన్. కాకపోతే వెనక కూడా గ్యాప్ ఉంది. ఇందులో కూడా గోళం ఉంది చూడండి. జాగ్రత్త, మీరు ఇక్కడికి వస్తే అలా ఏమన్నా ఉంటాయి, పందులు కానీ స్నేక్స్ కానీ ఉంటాయి కాబట్టి. ఇవన్నీ స్నేక్స్ పుట్టలే చూడండి. అందులో గోళం ఉంది చూడండి, జూమ్ చేస్తున్నా, అది ఇగ్గండి గోళం. అందులో హ్యూమన్స్ బోన్స్ని పెట్టేవాళ్ళంట. 2-3 ఉన్నాయి. 2-3 ఎందుకు ఉన్నాయంటే నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అందరినీ ఈ యొక్క డోల్మెన్లో పెట్టేటోళ్ళు అనుకుంటా. చూసిరా ఎంత పర్ఫెక్ట్ ఉందో. అండ్ ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇందాక అవి పెద్దగా ఉన్నాయిగా, అవి కొంచెం డిస్ట్రాయ్ అయినాయి. ఇవి మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయి చూడండి. ఇటు కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంత పెద్ద బండరాలని ఎట్లా లేపారా నాయన, ఏం తినేటోళ్ళు రా నాయన. ఇప్పటి పిల్లగాళ్ళు స్కూల్ బ్యాగ్ మోయడానికి కూడా చచ్చిపోతారు ఒక 2-3 కిలోమీటర్లు నడవనికి. కానీ వీళ్ళు ఏం తినేటోళ్ళో, ఏం చేసేటోళ్ళో. అండ్ మనం ఇంకోటి ఎక్స్ప్లోర్ చేసినాం చూడండి. ఇది అటు ఇటు మొత్తం స్ట్రక్చర్ కూలిపోయింది, అవతల పక్క ఇవతల పక్క. అండ్ లోపల 2 టబ్స్ ఉన్నాయి చూడండి. బహుశా మీకు ఫ్లాషెస్ చూపిస్తా. అదిగో చూడండి టబ్స్. నాకు తెలిసి వీళ్ళు చిన్న పిల్లలు అనుకుంటా, వీళ్ళు ఒకటే ఫ్యామిలీలకు చెందిన చనిపోయిన వాళ్ళు. అండ్ స్టోన్ అయితే అసలు ఎక్దమ్ పర్ఫెక్ట్. అసలు స్టోన్ అయితే చూడండి ఎట్లున్నాయో. ఈ గుట్ట మొత్తం ఉన్నాయి. గుట్ట మొత్తం అటు ఇటు ఒక 30, 40, 50 మీటర్స్ లోపు. అండ్ ఇంకోటి దొరికింది మాకు ఇక్కడ. అండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్ని స్ట్రక్చర్స్ ఇట్లనే ఉన్నాయి చూడండి,
ఒకటే స్ట్రక్చర్ పెద్ద రూమ్ ఉంది, చిన్న రూమ్ ఉన్నది ఈడైతే. ఒకటే స్ట్రక్చర్. అండ్ అట్లనే ఆడ రాయి మీకు కనిపిస్తుందా, ఆడ రాయి కొంచెం అప్ అండ్ డౌన్ అవడంతో అక్కడ ఒక ముక్కను కూడా పెట్టిండ్రు, అంటే అటు ఇటు జరగకుండా. పైన పెద్ద బేస్మెంట్. ఇంత హిస్టరీ మొత్తం అడవిలోనే ఉంది, మరుగున పడిపోయింది. దీన్ని అయితే ఎవ్వరు పట్టించుకోవాలి ఇప్పటి వరకు. అండ్ అక్కడొకటి అండ్ ఇది వామ్మో, ఒకటా రెండా నాయన. ఈ అడవిలో ఈ గుట్ట మీద అయితే మోర్ దెన్ 250+ అయితే ఎక్స్ప్లోర్ చేసారు ఇప్పటివరకు ఆర్కియాలజిస్ట్లో. కానీ అందులో 150 మాత్రం ప్రాపర్ స్ట్రక్చర్తో ఉన్నాయి. మిగతా అన్నీ మీకు కొన్ని చూపెట్టినాగా, పై టాప్ కూలిపోవడం అట్లా. ఇది అండ్ ఇది ఇంకోటి చూడండి. కాకపోతే ఒక్క దాంట్లో కూడా బోన్స్ ఎవరు ఫైండ్ అవుట్ చేయలే అంట. మరి అదేంటో మరి ఆ బోన్స్ అన్నీ ఏమైపోయినాయి, ఏంది కథ అని. అండ్ ఇక్కడ లోపల పాములు గీములు అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా వస్తే కొంచెం చూసుకోండి. అండ్రోది ఇళ్ళ కూడా ఒక గాబు ఉంది అంటాడు. మనమైతే కెమెరా చూపిస్తాం చూడండి. ఒకటి ఉంది, కనపడకపోవచ్చు, చీకటి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక డోల్మెంట్ చూడండి, ఇది కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయింది. ఓన్లీ ఒక్క సైడ్ వాల్ ఒకటే మెరిగింది. అండ్ ఈ 3 సైడ్ వాల్ కింద నుంచి ఎవరు ఎత్తకపోయినట్టుగా ఉంది. దీన్ని అయితే ఎవరు ఎత్తకపోరా నాయన, ఇంత పెద్దది కింద పడిపోయినట్టు కూడా ఆనవాళ్ళు లేవు చుట్టుపక్కల కూడా. దీన్ని ఎవరు ఎత్తకపోయినారు ఇక్కడ విలేజర్స్. ఇంకా చూద్దాం వేరే. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే, మీకు కంపల్సరీ గైడ్తోనే రండి. అండ్ ఇక్కడ ఏ పాములు ఉంటాయో, అడవి పందులు అయితే బొచ్చడు ఉన్నాయి ఇక్కడ. విలేజర్స్ కనుక్కున్నా నేను, గైడ్తో ఉంటే మాత్రమే రండి. ఇంత డీప్ ఫారెస్ట్ ఇదంటే, డీప్ ఫారెస్ట్, చాలా డీప్ ఫారెస్ట్. నాకైతే గైడ్ ఉండి ఇక్కడ, ఈ గైడ్ వల్ల నేను వచ్చిన, లేకపోతే నేను రాకపోయేటని కాదు. అండ్ ఇక్కడ ఒక డోల్మెంట్ ఉంది చూడండి. ఈవెన్ చెట్టు కూడా బద్దలు కొట్టలేకపోయింది, చెట్టే కింద నుంచి వెళ్ళిపోయింది చూడండి. అంత స్ట్రాంగ్గా కట్టింది ఇల్లు అయితే, అంత స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్. లోపల ఏం లేవు కదా, లోపల అన్నీ పాము పుట్టలే ఉన్నాయి. ఎవ్వరు పట్టించుకోవట్లేగా, గవర్నమెంట్ కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. చూడండి చెట్టు ఎంత పెద్ద చెట్టు. ఇది 5000 సంవత్సరాల క్రితంది కూడా ఏం చేయలేకపోయింది. మన ఇంజనీర్లు అయితే ఇప్పుడు కడితే తెల్లారి బ్రిడ్జ్లు కూలిపోతాయి. చూస్తురుగా ఎన్ని చూస్తున్నామో. అండ్ చూడండి ఎంత డీప్ ఫారెస్టో, మామూలు ఫారెస్ట్ కాదు. మేమైతే ప్రజెంట్ అయితే తప్పిపోయినాం దారి, ఎట్లొచ్చినామా ఏందా అని ఏం అర్థమవుతలేదు. ఖచ్చితంగా గైడ్తోనే రండి. మేమైతే గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎట్లొచ్చినామా అని పోతున్నాం. ఇక్కడ చూడండి ఇంకొక డోల్మైన్, ఇది చూసుకోవాలి. ఇక్కడ పాములు అయితే బీభత్సంగా ఉంటాయి. అన్నీ సేమ్ స్ట్రక్చర్. ఒక 30-40 మీటర్స్కి ఒక దూరం. వీళ్ళు మనుషులా, బాహుబలిలా ఇంత పెద్ద రాళ్ళు ఏడ తీసుకొచ్చారు ఇంత పెద్ద అడవిలో. టిక్ ఫారెస్ట్ చూస్తారు కదా. అండ్ 5000 years 10,000 years అంటే ఇంకెంత ఫారెస్ట్ ఉండాలి అప్పుడు. దారే కనపడదేమో నాకు తెలిసి. అలాంటి టైంలో ఆ రాళ్ళని ఎట్లా మోసుకొచ్చారు. అవి చిన్న చిన్న బ్లాక్స్ కూడా కావు, పెద్ద పెద్ద నాపరాళ్ళు. ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి వాళ్ళకి. ఏం తినేటోళ్ళు అంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు ఖచ్చితంగా బొగతా వాటర్ ఫాల్స్కి కానీ, మేడారం వస్తే కానీ ట్రిప్పులో ఖచ్చితంగా ఈ డోల్మెంట్స్ని, దామరవాయి డోల్మెంట్స్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకైతే. అబ్బా అసలు ఏం మనుషులు రా వీళ్ళు అనే విధంగా ఉంటుంది మీకు. అండ్ ఆడికెళ్ళి ఒకటి నడుచుకుంటూ వచ్చినాక వెనక ఇక్కడ ఒక డోల్మెన్, మళ్ళీ అక్కడ ఒకటి ఉంది డోల్మెన్. నాకైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నా. ట్రెక్కింగ్ వచ్చిన వాళ్ళు అయితే పిచ్చిగా ఉంటుంది వాళ్ళకైతే. ఫారెస్ట్లో ట్రెక్కింగ్కి రావాలనుకునే వాళ్ళకి మస్తు ఎక్స్పీరియన్స్ అయితే ఇదైతే. గైడ్ అయితే కంపల్సరీ ముందే చెప్తున్నా. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే, ఇప్పుడు ఈ డోల్మెన్స్ ఉన్నాయి కదా, 5000 years నుంచి 10,000 years మధ్య కాలంలో కట్టినాయి అని. అండ్ సేమ్ కొంచెం ఇట్లాంటి సిమిలర్ స్టైల్నే ఛత్తీస్గఢ్లోని ట్రైబల్స్ అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారు కదా కొంతమంది పొడి వ్యవసాయం చేయడానికి. వాళ్ళు సమాధి మీద ఇట్లాంటి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి కొన్ని సింబల్స్ పెడుతుంటారు అనమాట. అది నాకు ఇప్పుడే తెలిసింది, ఆయన రోజు చెప్పిండు.
సో వాళ్ళకి వీళ్ళకి ఏమైనా కనెక్షన్ ఉందా ఏన్షియంట్ టైంలో అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఉంటాయి. ఎందుకంటే అప్పర్ ట్రైబ్స్ ఇప్పటి ట్రైబ్స్ ఇక్కడ మొత్తం ఫారెస్ట్ జంగల్ ఉంటుంది కాబట్టి ఈడైతే ఆ బ్లడ్ లైన్ అంటే ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ మొత్తానికి స్వెట్టింగ్ అయితే ఫుల్ వస్తుంది. ట్రెక్కింగ్ అయితే ఘోరమైంది మాకు. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. ఇక రిటర్న్ గుట్ట దిగుతున్నాం కిందకి. గైడ్తో రండి ఎవరైనా వస్తే వీడియో చూసేటోళ్ళు. హిస్టరీ చూడాలి, పొగతా వాటర్ ఫాల్స్కి వచ్చినా లేకపోతే మేడారం వచ్చినా ఇట్లాంటి హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయవలసిందే. మీరు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. నాకు హిస్టరీ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి, కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి ఈ డోలమెంట్స్ సమాధిని విజిట్ చేస్తుంటా. కాబట్టి ఈ సమాధిని విజిట్ చేసిన ప్రజెంట్ అయితే దెయ్యాలు భూతాలు లాంటివి ఏముండవు. నెక్స్ట్ అంతగా ఇక్కడికైతే రావచ్చు మీరు. ఇంకేమైనా మీకు ఈ క్వశ్చన్స్ ఉంటే వీటి గురించి మీకు తక్కువ ఉంటుంది, యూట్యూబ్లో కానీ వికీపీడియాలో కానీ తక్కువ ఉంటుంది. సో నన్నే వేయచ్చు క్వశ్చన్స్. లేకపోతే ఇక్కడ దామర్వాయ్ అనే విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ దగ్గరకు వచ్చి వాళ్ళని అడగవచ్చు. వాళ్ళ గైడెన్స్తో మీరైతే లోపలికి రావచ్చు. ప్రజెంట్ అయితే మొత్తానికి హైదరాబాద్ ట్రావెల్ ఇన్ ది డీప్ ఫారెస్ట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ 5,000 to 10,000 ఇయర్ హిస్టరీ. ఈవెన్ ఆర్కియాలజిస్ట్ కూడా ఖచ్చితంగా చెప్తలేరు ఇది ఏ సంవత్సరంది అని చెప్పేసి. 2016లో ఫస్ట్ టైం ఇండియన్ ఆర్కియాలజికల్ టీమ్ ఇక్కడ విజిట్ చేసింది. అండ్ అప్పటి నుంచి అప్డేట్ లేదు వీటి గురించి అయితే. 5 crores సెంట్రల్ గవర్నమెంట్ 5 crores బడ్జెట్ అలాట్ చేసింది వీళ్ళకి. ఈ డెవలప్మెంట్స్ దగ్గర ఒక మ్యూజియం పెట్టండి, ఇక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ చేయండి, అండ్ అట్లనే ఇక్కడ గైడ్లు పెట్టండి, అండ్ అట్లానే హిస్టరీ స్టూడెంట్స్కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని. కానీ ఇక్కడ మాత్రం ఏం లేవు. ఇంకా ఈ డెవలప్మెంట్స్ డెన్స్ ఫారెస్ట్లోనే ఉన్నాయి. బహుశా ఇట్లాంటి మన టూరిస్టులు అండ్ అట్లనే విజిటర్స్ వీడియోలు చేయడం వల్ల ఇంకా లైమ్ లైట్లోకి వచ్చి గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుంది కావచ్చు. అండ్ మొత్తానికి ఈ వీడియో ఇంతటితో సమాప్తం. కిందకైతే దిగుతున్నాం పండి దగ్గరికి వెళ్ళి, అట్నుంచి కొంచెం రిలాక్స్ అయ్యి ఇక మేము కూడా వెళ్తాం. అండ్ అట్లనే మనతో అనిరుద్ ఉన్నాడు కదా, అనిరుద్తో ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం. సో అనిరుద్, మొత్తానికి డోలమైట్ని విజిట్ చేసేసినాం మనం. ఎట్లుంది? నువ్వు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. నువ్వు ఈ చుట్టుపక్కల విన్నదే తప్ప ఎప్పుడు చూసింది లేదు. సో ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ ఎక్సైటెడ్. ఇటువంటి మా ఏరియాలో చూసా కానీ చాలా చిన్నగా చూసిన, ఇక్కడ అంతకు మించి త్రిబుల్ ఉన్నాయి. అండ్ అట్లానే ఇక్కడ చాలా మంది నమ్మేది ఏంటంటే ఇక్కడ దెయ్యాల గృహాలు అవి. అవును తేజ, ఇక్కడ ఈ డోల్మెంట్ చూస్తే లోకల్ పీపుల్ చాలా భయపడతారు. మనకి చరిత్ర మీద అవగాహన ఉంది కాబట్టి మనకి ఎటువంటి భయం లేకుండా వచ్చాం. అండ్ అట్లనే ఇవన్నీ ఫేక్ కూడా, ఈ ముచ్చట్లన్నీ ఫేక్. మేమైతే నార్మల్గా వచ్చేసినాం, రిటర్న్ అయిపోతున్నాం కూడా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ముత్యం ధర వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాయి, బోగత దగ్గర వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాయి, క్రిషెంట్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇంత క్లియర్గా ఉండవు అనుకుంటాను. ఇంత క్లియర్గా లేవు. ఈడనే క్లియర్ కాబట్టి ఇది ఫేమస్. సో ఎవరైనా టూరిస్టులు విజిట్ చేయాలంటే విజిట్ చేసుకోవచ్చు. సో అది ఇవాల్టి వీడియో ఇప్పటితో అయిపోయింది. బాబాయ్, టాటా. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ హైదరాబాదీ ట్రావెలర్.